హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెయిర్ కట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ హెయిర్ ఒకసారి గమనించండి. స్ట్రైట్ హెయిర్ అనుకుంటున్నారా? కాదు కదా! కర్లింగ్ హెయిర్ కదా అనుకుంటున్నారు కదా! అవునండి, కొంచెం కర్లింగ్ హెయిర్, అందులోనూ పొడవైన జుట్టు. ఇప్పుడు నేను ఎంత హెయిర్ కట్ చేస్తున్నాను, కొంచెం హెయిర్ కట్ చేస్తున్నానా, మిడిల్‌కి కట్ చేస్తున్నానా అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చక్కగా దువ్వటానికి రెడీ అయ్యాను. వాటర్ స్ప్రే చేసేసాను. చూడండి ఎన్ని వాటర్ స్ప్రే చేస్తున్నానో మీరే గమనించండి. హెయిరు చూడటానికి కర్లింగ్‌గానే అనిపిస్తుంది. కర్లింగ్ హెయిరు అలానే డ్రైగా కూడా అనిపిస్తుంది. ఎన్ని నీళ్ళు స్ప్రే చేశానో చూసారు కదా! అన్ని నీళ్ళు స్ప్రే చేస్తేనే చక్కగా జుట్టు తడిచి, నేను హెయిర్ కట్ చేయటానికి వీలు పడే అంత మంచిగా ఇంకా 1కి 2 సార్లు వాటర్ అయితే స్ప్రే చేశానండి. ఇందాక స్ప్రే చేసిన హెయిరే కాదండి. ఇందాక వాటర్ స్ప్రే చేశాను కదా హెయిర్‌కి. ఆ వాటరే కాకుండా ఇంకా మళ్ళీ అట్లా 2, 3 సార్లు తడిపితేనే ఈ జుట్టు ఇంత చక్కగా దువ్వటానికి కుదిరిందండి. లేదంటే పొడి పొడిగా ఉంటుంది కదా అన్నట్టు ఆ పాపని అడిగాను. ఎంత హెయిర్ కట్ చేయమంటావు అని అడిగితే మొత్తం 3 గుర్తులు చూయించాను కదా! ఆ గుర్తుల్లో మిడిల్‌గా కనిపిస్తున్న ఆ ప్లేస్‌లో అంత హెయిర్ లాస్ చేయండి పర్లేదు ఆంటీ అని చెప్పింది. అంతే కటింగ్ స్టార్ట్ చేశాను. చూడండి ఈ ఏం కట్ చేస్తున్నాను, డీప్ యూ కట్ చేస్తున్నాను. ఎంత హెయిర్ లాస్ చేస్తున్నానో అర్థమైంది కదా! చూడటానికి చాలా పొడవుగా ఉంది. అలానే ఆ పాపకి జుట్టంటే చాలా ఇష్టమంట. ఆ చివర్లు సన్నగా ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. అంటే జడ వేసినప్పుడు, అలానే క్లచ్ పెట్టుకున్నప్పుడు కూడా నీట్‌గా ఉండటం లేదు అని చెప్పటం. నేను కూడా ఆ పాపకి, నాకు కూడా పొడవైన జుట్టు బాగా ఇష్టమండి. ఆ అమ్మాయి టేస్టు, నా టేస్ట్ ఇద్దరిది ఒకటే. అదే అనిపించింది కదా! హెయిరు ఎక్కువ లాస్ చేయకుండా పొడవుగా ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి అని ఆ అమ్మాయి అభిప్రాయం. నేను కూడా అదే అభిప్రాయంతో ఉంటాను కాబట్టి, నేను కూడా హ్యాపీగా ఆ పాప చెప్పినట్టే కొంచెం జుట్టే కట్ చేశాను. డీప్ యూ కట్ చేసినట్టు కనిపిస్తుంది కదా! మరీ డీప్ యూ కట్ చేయలేదండి. మీడియం కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ డీప్ యూ కట్ చేశాను. అలానే క్లచ్ పెట్టుకున్న స్టార్టింగ్ ఒక క్లిప్ పెట్టుకుంది చూసారు కదా! ఆ క్లిప్ పెట్టుకున్నా నీట్‌గా ఉండేటట్టుగా మంచిగా కట్ చేశాను. ఎలా ఉంది నేను కట్ చేసిన ఈ హెయిర్ కట్టు? బావుంది గదా! జుట్టు కూడా చాలా చక్కగా బావుంది కదా! అవునండి. ఎన్ని నెలల క్రితం చెప్పటం మర్చిపోయానండోయ్! ఈ పాపకి ఆల్రెడీ 4 నెలల క్రితం హెయిర్ కట్ చేశానండి. మళ్ళీ ఇప్పుడొచ్చి మళ్ళీ ఇంకొకసారి కట్ చేయించుకుంది. అంటే చివర్లు ఇంకొంచెం అలా ట్రిమ్మింగ్ చేస్తే చూడటానికి అందంగాను ఉంటుంది. పొడవైన జుట్టు, తనకి ఇష్టమైన జుట్టు అలా మంచిగా ఉంటుంది కదా! అందుకే అప్పుడప్పుడు ఇలా చివర్లు కొంచెం ట్రిమ్మింగ్ చేయించుకుంటే చాలండి, అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా? ఈ కటింగ్ చేసిన తర్వాత ఆ హెయిర్‌కి, ఆ డ్రెస్‌కి చక్కగా కలిసిపోయి అర్థం కాకపోతేనే చున్నీ వేసి చక్కగా అలా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయ్యానండి. చూసారా చివర్లో ఎంత ఒత్తుగా, చిక్కగా భలే ఉంది గదా! మీకు కూడా నచ్చింది కదా! నాకు గూడా నాకిష్టమైన జుట్టు, నాకిష్టమైనట్టుగానే ఎక్కువ హెయిరు కట్ చేయనీయకుండా జాగ్రత్తగా కట్ చేయించుకుంది ఈ పాప. ఎలా ఉందండి నేను కట్ చేసిన ఈ డీప్ యూ కట్? బావుంది గదా! చాలా చక్కగా ఉంది. అలానే చివర్లు గూడా అంతే అందంగా కూడా అనిపిస్తుంది. మీకు కూడా ఈ వీడియో గనక నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా ఎంత హెయిర్ కట్ చేశానో గమనించారు కదా! చాలా కొంచెం కట్ చేశాను. అలానే జడ వేసుకున్నా గూడా ఆ చివర ఒత్తుగా, చిక్కగా మంచిగా అలా ఒత్తుగా కనిపించేటట్టుగా కూడా అందంగా అనిపిస్తుంది. నాకైతే ఈరోజు చేసిన ఈ హెయిర్ కట్ అయితే చాలా పిచ్చగా నచ్చేసిందండి. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. ఈ హెయిరు మంచిగా పొడవుగా పెరిగినప్పుడు ఎందుకండి కట్ చేయించుకోవటం? కట్ చేయించుకోకుండా చక్కగా ఇలా చివర్లు కొంచెం ట్రిమ్మింగ్ చేయించుకున్నారనుకోండి, మంచిగా ఉంటుంది గదా! అలా గాకుండా కేర్ తీసుకోకుండా ఉంటే ఇలా ఒత్తుగాను ఉండదు, అందంగాను ఉండదు. అదే కేర్ తీసుకున్నామనుకోండి, ఇదిగో ఇంత చక్కగా, ఒత్తుగా, అందంగా కనిపిస్తాయి. చాలా వీడియోసు ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది మన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. ఓల్డ్ వీడియోస్ చూడండి.
చూసి నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో